ఈవెంట్ మనం ఇవాళ జరుపుకుంటూ ఉన్నాము 28వ తారీఖు. సో 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా తెలుగు వాళ్ళందరి కోసం మన ముందుకు తీసుకొస్తోంది సెప్టెంబర్ 28 నుంచి ఇన్ థియేటర్స్. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన పర్సన్, మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు, అన్నిటికీ మించి ఆయన సినిమాలు ఎప్పటికీ కూడా మనకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ సైడ్ ఆఫ్ కార్తీ గారు అంటే మాకు ఇంకా ఇంకా ఇష్టమైనారు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరి కాంబినేషన్, అది కూడా త్రూ అవుట్గా కార్తీ గారు, అరవింద్ స్వామి గారు ఇద్దరు ముఖ్యమైన పాత్రల్లో మన ముందుకి కనిపించడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. సో అట్లీస్ట్ వీళ్ళిద్దరి బ్రొమాన్స్ని, కెమిస్ట్రీని చూడ్డానికైనా మనం దట్ వాజ్ అవర్ ఫస్ట్ రియాక్షన్ అని చెప్పాలి. మరి ఇంత బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఈరోజు టీం మెంబర్స్తో సైతం ఇక్కడ మాట్లాడుకుందాము, చర్చించుకుందాము. బట్ దానికంటే ముందు మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, PRO వంశీ శేఖర్ గారు అండ్ బ్యూటిఫుల్ సినిమా చూడబోతున్నాము అన్న ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసిన టీజర్ని ఇప్పుడు మనం చూసి మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. ఒక్కసారి మీరందరూ టీజర్ చూద్దామా? అయ్యో గైస్ రెడీ? సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా కెన్ వి హావ్ దట్ ఉన్నారు ఇవాళ మాకు. ఓకే కాదు, నిన్న మొన్నటిదాకా అన్నయ్య అనేవాళ్ళు ఇప్పుడు బావ అయిపోయారు ఆ కార్తీ మీకు సడన్గా. సో కార్తీ గారు, మీరు నాగార్జున గారు అన్నదమ్ములుగా ఎలా అయితే ఒక కెమిస్ట్రీ రొమాన్స్ క్రియేట్ చేశారో, నాకు తెలిసి ఇక్కడ బావమరుదులుగా ఇంకొక డిఫరెంట్ ఇమోషన్ని మాకు పంచబోతున్నారని అనిపిస్తుంది. సో ఆ కాంబినేషన్ మేము ఎలా గుర్తు పెట్టుకుంటున్నామో ఫర్ ఎవర్, ఈ కాంబినేషన్ కూడా ఎలా గుర్తుండిపోతుంది అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎక్కడ ప్రేమ్ కుమార్ గారు ఇప్పుడే కనిపించారు? యా, ప్రేమ్ కుమార్ గారు ఆయన డైరెక్షన్లో ఈ సినిమా రావడం అనేది ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే మనందరికీ తెలుసు 96 సినిమా వచ్చినప్పుడు మనందరం భాషతో సంబంధం లేకుండా 96ని చూసి ఎంజాయ్ చేశాము. అండ్ మనందరి లవ్కి తగ్గ సినిమాని. సో అంత బ్యూటిఫుల్ డైరెక్టర్ నుంచి వస్తుంది అని అంటే మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కజిన్స్ మధ్య ఉన్నటువంటి ఎమోషన్ని, ఆ ప్యూర్ ఇన్నోసెంట్ ఎమోషన్స్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు ఆయన అని చెప్పేసి. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ ఇన్ థియేటర్స్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి మనం టీజర్ చూసి, సాంగ్స్ చూసి చాలా మాట్లాడుకుంటున్నాము. కానీ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఆబ్వియస్గా రాకేంద్ర మౌళి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో సత్యం సుందరం సినిమాని తేవాలి సినిమా గురించి. అవును, తమిళ్లో టైటిల్ నాకు పలకడం రావట్లేదు. ఇది సత్యం సుందరం ఎందుకైంది? అండ్ ఇంకా మీ జర్నీ యునో విత్ దిస్ ఫిల్మ్ మాకు చెప్పాలి. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చేసి మీరు సినిమా చూసి తెలుసుకోండి, నేను చెప్పడం సమంజసం కాదు. సో అది ఎందుకో కార్తీ అన్న, ప్రేమ్ గారికి కూడా తెలుసు, అందుకే నేను ఇక్కడ ఏం రివీల్ చేయట్లేదు. సో సినిమా మనకి 96 సినిమా చూసినప్పుడు ఎలా అయితే మీ అందరిలోనూ ఫస్ట్ స్కూల్ డేస్లో ఉన్న లవ్ ఎలా గుర్తొచ్చిందో, ఫస్ట్ లవ్, అలాగా ఈ సినిమా చూసిన తర్వాత మనందరికీ మన మట్టి వాసన, మన ఊరిలోని మట్టి గుర్తు చేయడం అనేది జరుగుతుంది అని అర్థమవుతోంది. సో అంత ప్యూర్ సాంగ్స్ ఎప్పుడు కూడా మనకి అలాగ నెమ్మదిగా ఎక్కుతూ ఉంటాయి. ఆ సాంగ్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేని ప్లేలిస్ట్లో పెట్టుకునేటువంటి సాంగ్స్ ఆయన ఇస్తూ ఉంటారు. మరి అటువంటి మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. కెన్ వి హ్యావ్ సుమన్ నీరజ్ డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు ఇక్కడ చాలా మంది కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, కార్తీ గారు మంచి మంచి సినిమాలు ఈ బ్యానర్లోనే చేస్తూ వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఇష్టమైన సూర్య గారు రోలెక్స్ 24 సినిమా ఇదే బ్యానర్ పైన మన ముందుకు తీసుకుని వచ్చారు. అండ్ ఆకాశమే నీ హద్దురా ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే బ్యానర్లో మనం చూసాము. జై భీమ్ ఇలా ఇదే బ్యానర్లో చూసాము. సో ఇంత మంచి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలని, మనందరం రిలేట్ అయ్యే సినిమాల్ని, అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నటువంటి 2D ఎంటర్టైన్మెంట్ గురించి ఒక చిన్న ఏవి ద్వారా ఇప్పుడు మరింత తెలుసుకుందాము. కెన్ వి హ్యావ్ నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతిష్టాత్మకంగా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ చేయడం జరుగుతోంది. గ్రాండ్ రిలీజ్ని సెప్టెంబర్ 28 నుంచి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. సో మరి ఇంకా ఇంత మంచి బ్యూటిఫుల్ ఎమోషన్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వి ఆల్ నో ప్రేమ్ కుమార్ గారు ఆ సటిల్ చిన్న చిన్న ఎమోషన్స్ ని ఎంత బాగా టచ్ చేస్తారు, మమ్మల్ని అందరిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారని మాకు తెలుసు. సో ఈసారి
అంటే చాలా మంది మనందరం కూడా మన ఊర్ల నుంచి దూరంగా సిటీకి వచ్చి ఏదో ఒక పని మీద ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో ఆ మట్టి వాసనని గుర్తు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అక్కడ మనకి ఉన్నటువంటి కజిన్స్తో ఎలాంటి ఇమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనందరం డెఫినెట్గా గుర్తు చేసుకుంటాం అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. మరి ఎస్, ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి ఒక స్పెషల్ పర్సన్ని పిలిచి ఆయన రియాక్షన్ని, ఆయన మాటల్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం మాస్కర్ దాస్ కి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. సో ఎవర్రా మీరంతా? సో కార్తీక్ గారు, లవ్ యూ, థ్యాంక్ యూ. బావా, ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో, ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా? దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని? మీమ్ కి ఆ విస్తరాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు, మీమ్ కి ముందు కజిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా. అవును, అందరికి ఉందా? కజిన్స్ గ్రూప్ ఉందా? ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాగా. యాక్టివ్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. yes, అందరూ ఎప్పుడు చెప్తారు, ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడలేదు, ఒక మీమ్స్ కూడా లేదు, ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా. ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది. పర్ఫెక్ట్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు, ఆ బావ మరిది ఎవరు మాకు తెలియాలి. దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు, అదే నాకు గుర్తొచ్చింది. నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్. చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం. సో మై చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది అని చెప్పొచ్చు. వావ్, చైల్డ్హుడ్ అంటే అందులో కజిన్స్, అత్తయ్య, మామయ్య అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూసాక అని అనుకుంటున్నాము. మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మీ రియల్ లైఫ్ లో ఏం వచ్చింది అని. యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు, దానిలో ఫీమేల్ 20, ఫీమేల్ 16 ఏదైనా ఉందా. అలా చూసాక ఒక ఫీమేల్ 20, ఫీమేల్ 18 ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము. లోపలికి వెళ్ళాక నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు, అదే బామ్మ కూర్చుంటుంది. సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడరా అని చెప్పాము. అప్పుడు వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికి. నెక్స్ట్ మేము చూద్దాం. ఒకసారి చెప్పరా మళ్ళీ? ఇప్పుడే చెప్పాను కదా మరి. రే ఎవర్రా మీరంతా? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు. అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా? అప్డేటెడ్ గా కాలేజ్ విషయాల్ని కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు. నాకు సాడ్ గా అనిపించింది. అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు, ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు, అన్ని ఫోన్ లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఎస్, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. మేము మీకోసం మోతీచూర్లో ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మీమ్. ఇప్పుడు ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే. అమ్మ పని అన్ని అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్ అవ్వాలి. ఓకే, సో ఎస్, మీమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము. ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు ఫర్ దాట్. మన తెలుగు అమ్మాయిని పిలిచే టైం వచ్చేసింది. మన బ్యూటిఫుల్ శ్రీదివ్య గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కార్తీ గారు, ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది. దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం. ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా ఎనీ సాంగ్, తెలుగు సాంగ్, ఎనీ సాంగ్. ఇది ఆనవాయితీ అనమాట, ప్రతిసారి మనకి మిస్ చేయొద్దు మనం.
డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పాత పాట ఒకటి ఉంది. ఏదైనా? ఈ సినిమా కూడా 90s సినిమా లాగా ఉండదు కాబట్టి అతే నీవు అతే నేను అతే గీతం పాడనా అతే నీవు అతే నేను అతే గీతం పాడనా కలైనా కదైనా కలులలో చూడనా